అందరికీ శుక్రవారం అంటే గుర్తొచ్చేది లక్ష్మీదేవి, మహాలక్ష్మీదేవి. అలాంటి మహాలక్ష్మీదేవి మన ఇంటికి రావాలంటే మనం శుక్రవారం రోజు మొత్తం ఇల్లంతా ముగ్గులు పెట్టి, ఇల్లంతా క్లీన్ చేసి ఉంచుకోవాలి. అలానే శుక్రవారం కాదు, గురువారం నైట్ మనమంతా క్లీన్ చేయాలి. అలాగే నేను నా ఇల్లు కూడా అలానే గురువారం నైట్ మొత్తం క్లీన్ చేసేసుకుంటా. ప్రతి గురువారం కూడా సాయంత్రం అయ్యేసరికి నేను ఇదిగోండి ఈ విధంగా మొత్తం ఇల్లన్నీ కడిగేసుకుని బయట కూడా మొత్తం తుడిచి కల్లాపు చల్లి ముగ్గులు వేసుకుంటా. శుక్రవారం అయితే ఇల్లైతే కడగకూడదు, దులపకూడదు. అది మన పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి అలా ఎప్పుడు కూడా చేయకండి మీరు కూడా. చూసారు కదా, ఇల్లన్నీ మొత్తం క్లీన్ చేసేసా, కడిగేసా. ఎంత నీట్గా ఉందో చూసారా. ఇలా అయితే మనం డైలీ చేసుకుంటే మన ఇల్లు నీట్గానే ఉంటుంది. అలా లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది. తులసి చెట్టు అయితే ఒకసారి మొన్న నిద్రపోయింది. ఆ తులసి చెట్టు అయితే మార్చుకున్నాను నేను. తులసి మొక్క దగ్గర అయితే ముందు ముగ్గు వేశాను. ఇది టైల్స్ కాబట్టి ముగ్గు కనిపించకపోయినా ముగ్గు అయితే పెట్టుకోవాలి. ఇలాగా శుక్రవారం కాబట్టి నేనైతే చిన్న ముగ్గు వేసాను. ఇక్కడ బయట అయితే నేను పేడతో కల్లాపేసి ముగ్గు అయితే పెట్టాను. ఇదిగో మొత్తం బయట అయితే ఫస్ట్ కడిగేస్తాయి ఇలా నీట్గా. ఇదిగోండి పేడ కల్లాపేసాను. ఇది పల్లెటూరు కాబట్టి పేడతో కల్లాపేసాను. సిమెంట్ రోడ్డు అయితే పడలేదు. ఇంకా సిమెంట్ రోడ్డు పడితే మాత్రం కడిగేసుకుంటాం అంతే. చక్కగా వేసాను చూసారా, పేడ కల్లాపేసాను. ఆవు పేడ కల్లాపిది. ఇప్పుడైతే ముగ్గులు పెడతాం మొత్తం. ఇలా ఎక్కువైతే మనం పల్లెటూరులోనే చూడడానికి కనిపిస్తుంది. అదే సిటీస్లో అయితే ఇలా శుద్ధలతో ఏదో వేసేస్తారంతే. ఇప్పుడు మెట్ల మీద కూడా నేను ముగ్గులు వేసేసాను. మీరు కూడా మీ ఇంట్లో ఇలానే ముగ్గులు అవి వేసుకుంటారో ఏంటో కామెంట్ రూపంలో అయితే నాకు చెప్పండి. చూసారు కదా, మొత్తం అయితే ముగ్గులు పెట్టాను. బయట అయితే ముగ్గులు కూడా పెట్టాను, చిన్న చిన్న ముగ్గులు. ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు కూడా శుక్రవారం వచ్చేసరికి ముందు రోజు నైటే ఇలానే ఇళ్ళన్నీ శుభ్రం చేసి ముగ్గులు పెట్టుకోవడం మన ఆనవాయితీ. అది పెద్దల నాటి నుంచి కూడా వచ్చింది కాబట్టి ఆ పెద్దల నాటి వచ్చే సాంప్రదాయం అయితే మనం ఇప్పటికీ మర్చిపోలేదు. అలానే చేస్తున్నాం, అలాగే చెయ్యాలి కూడా, అలాగే ఉండాలి కూడా. అలా కాకపోతే ఆ ఆడజన్మ ఆడజన్మే కాదు. కాబట్టి మనం ఇలానే చేసుకుంటాం ప్రతి ఇంట్లో. చూసారు కదా, నేను ఈరోజైతే శుక్రవారం వచ్చేసరికి నేను ఎలా చేస్తానో ఏంటో ఈ వీడియోలో అయితే మీ అందరికీ తెలియజేశాను. అలాగే ఆ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, అందరికీ బాయ్.